నమస్కారం. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమానికి స్వాగతం. గర్భిణీలు అనగానే వారి సమస్యలన్నీ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ప్రతి విషయంలో వారికి ఎంతో నిబ్బరం అవసరమవుతుంది. వారు ఎదుర్కొనే ప్రతి సమస్యకు అనేక కారణాలు ఉండవచ్చు. ఈ సమయంలో వారిని కొన్ని రకాల నొప్పులు, అలాగే కొన్ని ఇబ్బందులు బాధపెడుతూ ఉంటాయి. వాటికి కారణాలు ఏమిటి అనే అంశంతో పాటు స్త్రీలకు ఎదురయ్యే వివిధ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు, సూచనలతో మీ ముందుకు వచ్చింది జీవనరేఖ విమెన్స్ హెల్త్. గర్భం ధరించగానే ఇంట్లో వారంతా ఆనందంగా ఉన్నప్పటికీ గర్భవతుల విషయంలో అలాంటి పరిస్థితి ఉండదు. వారికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వాటిలో కొన్ని అప్పటికప్పుడు వచ్చిపోయేవి అయితే మరికొన్ని శాశ్వతంగా ఇబ్బంది పెట్టేవి. అలాంటి సమస్యల విషయంలో కారణాలు తెలుసుకోవడం ద్వారా బిడ్డకు సరైన పోషణ ఇవ్వడం సాధ్యమవుతుంది. ఆ కారణాలేంటో తెలుసుకుందామా? గర్భం పొందిన తర్వాత మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని అందరూ చెబుతూ ఉంటారు. ఇలాంటి సందర్భం ఆనందించదగినదే అయినా సమస్యలను బట్టి చూస్తే అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మన జీవన శైలిలో వస్తున్న మార్పుల కారణంగా ఈ సమస్యలన్నీ ఎదురవుతున్నాయి. ఆహారంలో మార్పులు, ఒత్తిడితో కూడిన జీవన విధానం, పర్యావరణంలో వస్తున్న మార్పులు, ఇలా అన్ని సమస్యలు కలిసి ముప్పేట దాడి చేస్తున్నాయి. మహిళల గర్భంలో చోటు చేసుకునే మార్పులు శరీరం మొత్తంలో అనేక మార్పులను కలుగజేస్తాయి. రీప్రొడక్టివిటీ, సర్క్యులేషన్, రెస్పిరేటరీ, ఎక్స్క్రీటరీ మరియు ఇమ్యూన్ సిస్టమ్ లాంటివన్నీ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇవన్నీ తల్లుల్లో ఆకస్మికంగా జరిగే హార్మోన్ మార్పుల వల్ల జరుగుతాయి. గర్భిణులకు ప్రధానంగా ఎదురయ్యే సమస్యల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒళ్ళు నొప్పుల గురించి. ఈ సమయంలో వెన్ను నొప్పి అధికంగా ఉంటుంది. గర్భం పొందిన మహిళల్లో యూటరస్ పరిమాణం పెరగడం వల్ల ఈ నొప్పి ఎదురవుతుంది. నడుము భాగం మొదలుకొని కాళ్ళు, మోకాళ్ల నుంచి పాదాల వరకు వ్యాప్తి చెందుతుంది. జీవనశైలిలో మార్పులే ఈ నొప్పులకు ప్రధాన కారణం. ఎక్కువ సమయం నిలబడడం, సరైన విశ్రాంతి లేకపోవడం లాంటి వాటి వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. సరైన విశ్రాంతితో ఈ సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. అలాగే గర్భిణీల రొమ్ముల్లో కూడా మార్పులు జరుగుతూ వస్తాయి. మనకి ప్రెగ్నెన్సీ అనేది 3 ట్రైమిస్టర్స్గా డివైడ్ చేస్తాం. అంటే ఫస్ట్ 3 నెలలు, మధ్యలో 3 నెలలు అలాగనమాట. సో ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో అనేది కొంచెం ప్రెగ్నెన్సీ నిలిచినందుకు అక్కడ బ్లడ్ సప్లై ఎక్కువ పెరగటం వల్ల మనకి ఒక టైప్ ఆఫ్ డిస్కంఫర్ట్, అంటే ఇనీషియల్గా ఎలా ఉంటుంది అంటే పీరియడ్ వచ్చే ముందర ఎలా డిస్కంఫర్ట్ ఉంటుందో అలా కొద్దిగా వేగ్గా కింద పొత్తి కడుపులో కొద్దిగా నొప్పిగా ఉంటుంది. భయపడేది ఏమీ లేదు. స్కాన్ చేసి సరైన లొకేషన్లో ప్రెగ్నెన్సీ ఉంది అంటే ఆ నొప్పి గురించి ఇగ్నోర్ చేయమని చెప్తాము. అండ్ ఎక్కువగా ఉన్నప్పుడు సిస్ట్లు ఏమైనా ఉన్నాయా ఓవరీస్లో అవన్నీ చెక్ చేసుకుంటాం. సో ఇవన్నీ కూడా నార్మల్ ఉన్నా కానీ కొంతమందికి ప్రెగ్నెన్సీలో కొద్దిగా పొత్తి కడుపులో నొప్పి రావటం అది సహజంగా ఉంటుంది. దానికి ఏం వరీ అవ్వకూడదు. బట్ అది భరించలేని నొప్పి ఉండి ఆర్ బ్లీడింగ్తో ఏమన్నా ఉంటే మాత్రం తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలా. అండ్ రెండవది మోషన్ ఫ్రీగా లేకపోవడం, అంటే కాన్స్టిపేషన్ ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా, ఆర్ గ్యాస్ ప్రాబ్లం, ప్రెగ్నెన్సీలో డైజెషన్ సరిగా ఉండకపోవచ్చు. సో అలా ఉన్నప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఏమైనా అయినప్పుడు కూడా కొంచెం నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. సో ప్రతి నొప్పి చాలా సీరియస్ కాదు. కాకపోతే అది ఎటువంటిది అనేది డాక్టర్ని సంప్రదించి మెడిసిన్స్ తీసుకుంటే సరిపోతుంది. కానీ ప్రతిదానికి చిన్న చిన్న నొప్పులకి నొప్పి మాత్రం ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి ప్రెగ్నెన్సీలో మంచిది కాదు. 3 నెలలు దాటిన తర్వాత 4 నుండి 6 నెలల మధ్యలో ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ పెరుగుతూ ఉన్నప్పుడు బరువుని, అంటే యూట్రైన్ సస్పెండర్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే గర్భసంచిని ఒక 2 రౌండ్ లెగమెంట్స్ అనేసి అవి యూట్రస్ని సరైన ప్లేస్లో ఉంచడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ థై ఫోల్డ్స్లో, అంటే గ్రాయిన్స్లో అంటాం కదా, అక్కడ పొట్ట మధ్యలో ఆ ఫోల్డ్లో కొంచెం నొప్పిగా ఉంటుంది. ఎడం వైపు కానీ కుడివైపు కానీ నొప్పిగా ఉంటుంది. ఇది రౌండ్ లిగమెంట్ పుల్ పెయిన్ అంటాము. ఇది భయపడేది ఏమి కాదు. ఇది యూట్రస్ పెయిన్ కాదు. ప్రెగ్నెన్సీలో బేబీ పెరుగుతూ ఉన్నప్పుడు మన స్కిన్ కానివ్వండి, యూట్రస్ పైన ఉన్న మజిల్స్ అన్నీ స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. సో ఈ స్ట్రెచ్చింగ్ డిస్కంఫర్ట్ అనేది చాలా తరచుగా చూస్తూ ఉంటాము 2nd and 3rd ట్రైమిస్టర్లో. సో వాటి గురించి ప్రతిసారి పొట్ట ఇలా నొప్పి వచ్చేసింది అనేసి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే భరించడానికి నొప్పి ఉండి అండ్ బేసిక్గా పెల్విక్ ప్రెషర్ అంటాం, అంటే మోషన్ వచ్చిన ఫీలింగ్ ఉండి అది కిందకి ఏదో జారినట్టుగా అలా ఏమన్నా అనిపిస్తే మాత్రం డాక్టర్ని సంప్రదించి సర్విక్స్, బర్త్ కెనాల్ ఎలా ఉందో చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గర్భం ధరించిన తర్వాత చాలా మంది మహిళలు ఎదుర్కొనే సమస్య మలబద్ధకం. కొన్ని హార్మోన్ల పెరుగుదల ఆలస్యం కావడం వల్ల జీర్ణశక్తి తగ్గుముఖం పడుతుంది.
సాధారణంగా శరీరంలో జరిగే మార్పులతో పాటు అనేక కారణాలు దీనికి ఉండవచ్చు. ఆహారంలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే శరీరంలో రక్త ప్రసరణ విషయంలో కూడా మార్పులు సంభవిస్తాయి. దీనివల్ల చిన్నపాటి తిమ్మిర్లు ఇబ్బంది పెట్టవచ్చు. ఒకేసారి గుండె కొట్టుకునే స్థాయి కూడా తగ్గిపోతుంది. ఇది భయపెట్టినప్పటికీ సాధారణ మార్పుగానే భావించాలి. తల్లికి బిడ్డకు ఇద్దరికీ ఆక్సిజన్ అవసరం గనుక తల్లి వీలైనంత వరకు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గర్భం ధరించిన వెంటనే తల్లికి సహజంగానే అలసట, వికారం, నిద్రలేమి సమస్యలు ఇబ్బంది పెడతాయి. గర్భధారణ కారణంగా శరీరంలో మెటబాలిజం రేటు పెరగడమే దీనికి కారణం. ఈ సమస్యల నుంచి గట్టెక్కాలంటే ఆహారం విషయంలో సరైన మార్పులు చేసుకోవాలి. అంతేకాకుండా ఈ సమస్యలకు సిద్ధంగా ఉండి సరైన విధంగా జాగ్రత్త పడాలి. గుండెల్లో మంట కూడా గర్భిణీల్లో ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో ఒకటి. పొట్ట నుంచి గుండె వరకు కొన్ని రకాల హార్మోన్లు, రసాయనాల ప్రభావం వల్ల తీసుకున్న ఆహారం వెనుకకు వస్తుంది. ఫలితంగా గుండెల్లో మంట మొదలవుతుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారం విషయంలో మెళకువలు పాటించడం అవసరం. అదేవిధంగా వైద్యుని పర్యవేక్షణ కూడా ఈ సమస్యకు మంచి పరిష్కారం. ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ ముందరికి పెరగటం వల్ల కూడా లో బ్యాక్ ఏక్ చాలా కామన్గా ఉంటుంది. ఈ లో బ్యాక్ ఏక్ తగ్గటానికి లో బ్యాక్ ఏక్ ఎక్సర్సైజెస్, స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనము ఫాలో చేయగలిగితే నొప్పులు అనేది ఉండదు. అండ్ ఈ మధ్యలో చాలామంది అనుకుంటున్నారు కింద కూర్చోకూడదు ప్రెగ్నెన్సీ అన్నప్పుడు, మెట్లెక్కకూడదు, వంగకూడదు. ఇలాంటివన్నీ మిత్స్ అండి, అంటే తప్పు. ప్రెగ్నెన్సీలో అన్నీ చేయగలిగితేనే ఆ మజిల్స్ అన్నీ ఫ్లెక్సిబిలిటీ బెటర్గా ఉండి స్ట్రెచ్ అయ్యి నొప్పులన్నీ తగ్గుతూ ఉంటాయి. కింద కూర్చొని తినటం, కింద కూర్చొని లేవటం, ఇవన్నీ మనము చేయాల్సిన పనులే. ఇవన్నీ చేయటం వల్లనే మజిల్స్ అన్నీ కొంచెం రిలాక్స్ అయ్యి నొప్పులన్నీ తగ్గుతూ ఉంటాయి. ఎవరికైనా స్పెసిఫిక్గా నొప్పులు ఉన్నప్పుడు ఒకసారి డాక్టర్ని సంప్రదించి ఆ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చా లేదా అనేది మనం చెప్పబడుతుంది. ఏదో కొద్ది మందిలో లైక్ బర్త్ కెనాల్ చాలా చిన్నగా ఉండి కుట్టు వేయాల్సి వచ్చిన వాళ్ళకి కొంచెం స్పెసిఫిక్గా కొన్ని పనులు చేయకూడదని చెప్తూ ఉంటాము. బట్ మిగతా వాళ్ళందరూ కూడా రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసి వాకింగ్ చేయమంటాము. ఎవ్రీడే 30 minutes వాక్ చేయమంటాం. వాళ్ళకి ఎంత వీలవుతే అంత వాక్ చేయమని చెప్తూ ఉంటాం. అండ్ తిన్న తర్వాత కూడా 20-20 నిమిషాలు వాక్ చేయటం వల్ల ఏంటంటే డైజెషన్ కూడా బెటర్గా ఉండి ఈ నొప్పులన్నీ కూడా తగ్గడం జరుగుతూ ఉంటుంది. మెన్స్ట్రల్ క్రాంపీ పెయిన్ అంటాం. అంటే మెన్సెస్ టైంలో, పీరియడ్స్ టైంలో ఉండే నొప్పి ఏదైతే ఉంటుందో పొట్టంతా ఇలా లాగినట్టుగా ఇలా స్క్వీజింగ్ పెయిన్ అంటాము. అలా పెయిన్ వచ్చుకుంటూ లో బ్యాక్ ఏక్ వచ్చి ఆ పెయిన్ అంతా కూడా థైస్లోకి వెళ్ళటం, ఈ మూడు ఒకేసారి అయినప్పుడు ఆర్ ఎనీ టైప్ ఆఫ్ నొప్పి కానీ బ్లీడింగ్ ఏమైనా కనపడి స్పాటింగ్ ఏమైనా కనపడితే మాత్రం అది చాలా సీరియస్గా కన్సిడర్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ కూడా మనము ఫోన్లో చెప్పడానికి ఉండదు. ఎందుకంటే పేషెంట్ని ఎగ్జామిన్ చేసి వాళ్ళ బర్త్ కెనాల్ ఎలా ఉంది, ఏమన్నా ప్రిమెచ్యూర్ లేబర్లోకి వెళ్తుందా ఏంటి అనేది మనము చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఇలాంటి నొప్పి వచ్చినప్పుడు మాత్రం డాక్టర్ని సంప్రదించాలి. గర్భధారణ సమయంలో వీన్స్ మరియు రెక్టంలో వాపు, నొప్పి లాంటివి ఉంటాయి. ఫలితంగా దురద, నొప్పి మరియు బ్లీడింగ్ సమస్యలు ఎదురవుతాయి. దీనికి కారణం శరీరంలో ఉండే రక్తం స్థాయి పెరగడమే. ఇలా పెరగడం వల్ల హెమరాయిడ్ సమస్య ఎదురవుతుంది. హార్మోన్లలో వచ్చే మార్పులు ముక్కుల్లో నుంచి రక్తం కారడం, ముక్కు మూసుకుపోవడం లాంటి సమస్యలకు కూడా కారణమవుతాయి. అలాగే చర్మంపై వచ్చే మార్పులు కూడా అనేకం. ముఖం మీద మచ్చలు, నల్లని వలయాలు, ఇలా అన్ని రకాల చర్మ సమస్యలు ఎదురవుతాయి. ఇక గర్భిణిలో యూరినరీ సిస్టంలో వచ్చే మార్పులు కూడా ఇందులో ప్రధానంగా చెప్పుకోవాలి. కడుపులో బిడ్డ పెరిగే కొలది ఒత్తిడి పెరిగి ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నెలలు పెరిగే కొద్దీ ఈ సమస్య పెరుగుతూ ఉంటుంది. ప్రసవం తర్వాత ఇది సాధారణ స్థితికి వచ్చేస్తుంది. కాబోయే తల్లుల శరీరంలో వచ్చే అనేక రకాల మార్పులు ఈ ఇబ్బందులన్నింటికీ ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణలో ఉండటం తప్పనిసరి. ప్రెగ్నెన్సీలో లో బ్యాక్ ఏక్ అనేది చాలా సహజంగా చూస్తుంటాము. ఇది పొజిషనల్ ఉంటుంది. అంటే మనము కూర్చున్నప్పుడు బ్యాక్ సపోర్ట్ చూడాలి. అండ్ ఈ మధ్యలో వర్కింగ్ ఉమెన్ కంటిన్యూస్గా లాంగ్ అవర్స్ కూర్చొని చేయటం వల్ల ఆ పొజిషన్ వల్లనే ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో అందుకనే చెప్తూ ఉంటాము ఎవ్రీ 1 hour కంపల్సరీగా లేచి అటు ఇటు తిరగాల. అండ్
బ్యాక్ సపోర్ట్ ఉండకుండా మనం కూర్చొని పని చేయకూడదు. ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అండ్ ప్రొలాంగ్డ్ స్టాండింగ్ ఈ రెండు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ కలుగజేస్తాయి. సో అలాంటి పొజిషన్స్ మనం తీసుకోకుండా కొంచెం అటు ఇటు తిరిగినప్పుడే నొప్పులు తగ్గుతూ ఉంటాయి. అండ్ మనం కూర్చొని లాంగ్ ఆర్స్ కూర్చొని పని చేసే వాళ్ళకి ముందర కొంచెం స్టూల్ పెట్టుకొని లెగ్స్ని పైన పెట్టుకొని వర్క్ చేయమని చెప్తూ ఉంటాము. తరచుగా తిరగటం వల్ల ఈ మజిల్స్ అనేది కొంచెం రిలాక్స్ అయ్యి నొప్పులు తగ్గుతూ ఉంటాయి. అండ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఎప్పుడు అంటే లేవగానే స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఒక 10 minutes చేయమంటాము. అండ్ పడుకునే ముందర కూడా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ లెగ్ క్రాంప్స్ ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి. ఇవన్నీ ఎక్సర్సైజెస్ స్పెసిఫిక్గా మనకి యూట్యూబ్లో కూడా దొరుకుతూ ఉంటాయి, మీరు చూడవచ్చు దాని గురించి. అండ్ ఈ లో బ్యాక్ ఏక్ వర్కింగ్ ఉమెన్ స్పెసిఫిక్గా లాంగ్ అవర్స్ చేసినప్పుడు ఇంటికి రాగానే కొద్దిగా ఒక 30 minutes కాళ్ళు మడుచుకొని పడుకొని ఇదర్ లెఫ్ట్ ఆర్ రైట్ తిరిగి పడుకోమని చెప్తాము. మడుచుకొని పడుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం బ్యాక్ లోపల కింద బ్యాక్ స్ట్రైట్ అయ్యి నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది. మరీ ఎక్కువగా నొప్పి ఉన్నప్పుడు హాట్ బ్యాక్ కంప్రెషన్స్ వాడమని చెప్తూ ఉంటాము. అండ్ మూవ్ జెండు బామ్ పెట్టుకోవచ్చు. కానీ మళ్ళీ అదేవిధంగా ఈ ఒలిని స్ప్రేలు, పెయిన్ కిల్లర్ ఆయింట్మెంట్స్ పెట్టడానికి వీలు లేదు, ఎందుకంటే ఒక్కొక్కసారి అది బేబీ కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది. చూసారుగా గర్భిణీల్లో సాధారణంగా ఎదురయ్యే ఇబ్బందులకు కారణాలేంటో. వీటి పట్ల అవగాహనతో ఈ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. గర్భం దాల్చినట్టు తెలియగానే కొందరు మహిళలు ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలనే అపోహలో ఉంటారు. కానీ అంతకుముందు ఎలాంటి జీవనశైలిని గడిపారో దాన్నే ప్రారంభంలో కొనసాగించవచ్చు. అదనపు విశ్రాంతి అవసరం ఉండదు. పూర్వం వరుస గర్భస్రావాలు అయ్యున్నా, గర్భాశయ ముఖద్వార సమస్యలు, ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఉండి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచిస్తే తప్ప గర్భిణీలు మొదటి నెలలో అవసరానికి మించి విశ్రాంతి తీసుకోనవసరం లేదు. సరే, ఇప్పుడు స్త్రీల అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలను చూద్దామా? డాక్టర్ గారు, వాణి ఇలా అడుగుతున్నారండి. నా వయసు 27 సంవత్సరాలు. 7 ఏళ్ల క్రితం సిజేరియన్ ద్వారా ఒక పాప పుట్టింది. ఇప్పుడు నాకు రెండోసారి గర్భం వచ్చింది. ఇప్పుడు 4వ నెల. అయితే ఇప్పుడు నాకు థైరాయిడ్ మొదలవుతోందని డాక్టర్ చెప్పారు. మందులు వాడమన్నారు. నాకు థైరాయిడ్ సమస్య వస్తే నేను బాగా బరువు పెరుగుతానా? డెలివరీ తర్వాత కూడా నేను థైరాయిడ్కు మందులు వాడాల్సి ఉంటుందా అని అడుగుతున్నారు. అమ్మవాణి, ఈ థైరాయిడ్ అన్న హార్మోను బేబీ గ్రోత్కి కానీ, ప్రెగ్నెన్సీ స్మూత్గా ముందుకెళ్ళటానికి కానీ, అసలు శరీరం ప్రాపర్గా నడవడానికి కానీ ప్రతి అణువుకి అవసరమైన హార్మోన్ ఈ థైరాయిడ్ హార్మోన్. సో థైరాయిడ్ టెస్టింగ్ అనేది ప్రతి గర్భిణీ స్త్రీకి మనం టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో గర్భం దాల్చినాక థైరాయిడ్ హార్మోన్లో మనం మోస్ట్ ప్రాబబుల్గా మనం మానిటర్ చేసుకునేది TSH హార్మోన్, అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మనకి కావాల్సిన వాల్యూ 2.5 యూనిట్స్ కంటే తక్కువ ఉండాలి. సో యూజువల్గా గర్భం లేని పేషెంట్స్కి నార్మల్ రేంజ్ అప్ టు 5 వరకు యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా గర్భం దాల్చినాక మాత్రం మనము 2.5 కంటే తక్కువ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇంతకు ముందు నార్మల్ అనుకున్న వాల్యూ గర్భం దాల్చినాక 5 అనేది అబ్నార్మల్ అనమాట. సో థైరాయిడ్ యొక్క TSH వాల్యూ బట్టి మీకు డోసేజ్ అనేది పెట్టడం జరుగుతుంది. నెల రోజులు మీరు వాడినాక మళ్ళీ థైరాయిడ్ హార్మోన్ అనేది మనం మళ్ళీ రిపీట్ చేస్తాం. అంటే ఈ పర్టిక్యులర్ పేషెంట్కి ఇంత డోసేజ్ ఇస్తే ఇప్పుడు నార్మల్ అయిందా లేదా, బాడీలో కావాల్సినంత థైరాయిడ్ హార్మోన్ వస్తుందా లేదా అని ఎలా తెలుస్తుందంటే TSH హార్మోన్ ద్వారా మనకు తెలుస్తుంది. కావాల్సినంత డోసేజ్ కనుక థైరాయిడ్ హార్మోన్ లోపలికి వెళ్ళకపోతే మాత్రం డెఫినెట్గా థైరాయిడ్ నార్మలైజ్ అవ్వదు. సో ఆ పేషెంట్స్ డెఫినెట్గా కాంప్లికేషన్స్ అన్నది స్టార్ట్ అవుతాయి. అంటే బిడ్డ యొక్క తెలివితేటలు కానీ, బిడ్డ యొక్క ఎదుగుదల కానీ, బిడ్డ యొక్క హార్ట్ పనిచేయడం కానీ అన్నీ కూడా ఈ థైరాయిడ్ హార్మోన్ మీద డిపెండ్ అవుతుంది. ఎస్పెషలీ చాలా ముఖ్యమైన పీరియడ్ ఏంటంటే ఫస్ట్ 3 నెలలు గర్భం దాల్చినప్పుడు థైరాయిడ్ హార్మోన్ని తను ఇంకా తయారీ చేసుకోవడం మొదలెట్టుకోదు. సో తల్లి యొక్క థైరాయిడ్ హార్మోన్ కరెక్ట్ మోతాదులో శరీరంలో లేకపోతే కనుక చాలా కాంప్లికేషన్స్ బిడ్డలో అన్నది రావడం అన్నది జరుగుతుంది. అందుకని థైరాయిడ్ మాత్రం చాలా చిన్న ట్యాబ్లెట్తో మనం కరెక్ట్ చేయగలిగే ప్రాబ్లం కాబట్టి ఆ చిన్న కరెక్షన్ వల్ల బిడ్డ యొక్క ఎన్నో ప్రాబ్లమ్స్ మనం కంట్రోల్ చేయగలం. కాబట్టి థైరాయిడ్ అన్నది ప్రతి గర్భిణీ స్త్రీకి టెస్ట్ చేస్తాము, ట్యాబ్లెట్స్ పెడతాము. కరెక్ట్గా కనుక పేషెంట్ తీసుకుంటే TSH వాల్యూస్ నార్మల్ వాల్యూస్లో ఉంటే కనుక పేషెంట్కి ఎటువంటి ప్రాబ్లము ఉండదండి, బిడ్డకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు ట్యాబ్లెట్ వేసుకుని నార్మల్ చేస్తున్నారా లేదని వేసుకోకుండా నార్మల్గా ఉందన్నది ఇమ్మెటీరియల్. బికాజ్ అవుట్కమ్ ఏంటంటే థైరాయిడ్ నార్మల్ ఉంటే మన హెల్త్ నార్మల్ ఉంటుంది. డాక్టర్ గారు, శృతి ఇలా అడుగుతున్నారండి. నా వయసు 31 సంవత్సరాలు.
నాకు 2 ఆడపిల్లలు. బాబు కోసం నేను మళ్ళీ గర్భం దాల్చాను. ఈసారి నాకు షుగర్ వ్యాధి వచ్చింది. ఎంత ట్రై చేసినా షుగర్ కంట్రోల్లోకి రావడం లేదు. దీంతో నాకు టెన్షన్ ఎక్కువై బీపీ కూడా పెరుగుతోంది. ఈ సమస్యలు ఇలాగే ఉంటే డెలివరీ సమయంలో ఇబ్బంది అవుతుందా? షుగర్, బీపీ తగ్గే మార్గం చెప్పండి అంటూ అడుగుతున్నారు. అమ్మ శృతి, మీరు 3సారి గర్భిణి అని చెప్తున్నారు. యూజువల్గా ఈ డయాబెటీస్ ఎక్కువ ఉంటే బీపీ కూడా వచ్చే అవకాశం ఉంటుందమ్మా గర్భం దాల్చిన స్త్రీలలో. సో కొంతమంది స్త్రీలు ఈ హై షుగర్ లెవెల్ తట్టుకోలేక జెస్టేషనల్ డయాబెటీస్ కింద కన్వర్ట్ అయిపోతారు. ఈ డయాబెటీస్ ఉన్న స్త్రీలు ఫస్ట్ 3 నెలల్లో మనం ఎక్స్పెక్ట్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే మిస్క్యారేజెస్ అయిపోవడం, అంటే అబార్షన్స్ అయిపోవడం. రెండోది ఏంటంటే బేబీ యొక్క అనామలీస్, అంటే తయారీలో తేడా రావడం, వెన్నుముక్కలో తేడా రావడం, హార్ట్లో తేడా రావడం, సాక్రల్ ఏజెన్సీస్ అంటాం, అంటే స్పైన్ వెన్నుముక్క మొత్తం చివర్లో తయారీ అవ్వకపోవడం, యానల్ ఎట్రిషియాస్ అంటే మోషన్ వెళ్ళే రంధ్రం ఏదైతే ఉంటుందో బిడ్డకి, అందులో ప్రాబ్లమ్స్ రావడం, చాలా కాంప్లికేషన్స్ అవయవాలలో బిడ్డలో మనం చూస్తూ ఉంటాం. సో దాంతోపాటు బీపీ కూడా వచ్చిందంటే డెఫినెట్గా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అన్నది యాడ్ అవుతాయి. తల్లి నుంచి బిడ్డకి సరైన బ్లడ్ ఫ్లో లేకపోవడం, బిడ్డలో ఐఓజిఆర్ అంటే ఇంట్రా యూట్రైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్స్ ఉండడం, బిడ్డ సరిగ్గా ఎదగకపోవడం, తల్లిలో అన్ని ఎప్పుడైతే బీపీ అంటే రక్తపోటు పెరిగిందో గర్భిణీ స్త్రీకి, ఆ గర్భిణీ స్త్రీ యొక్క ప్రతి అవయవాన్ని ఈ రక్తపోటు ఎఫెక్ట్ చేస్తుందండి. ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాం దీన్ని. సో డయాబెటీస్ సరిగ్గా ఉందా లేదా తెలుసుకోవడానికి ప్రీ బ్రేక్ఫాస్ట్, పోస్ట్ బ్రేక్ఫాస్ట్, ప్రీ లంచ్, పోస్ట్ లంచ్, ప్రీ డిన్నర్, పోస్ట్ డిన్నర్, కనీసం 6 times బ్లడ్ షుగర్స్ మానిటర్ చేసుకుంటూ మనం ఇన్సులిన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుందండి. సో ప్రెగ్నెంట్ పేషెంట్కి ఏమాత్రం బీపీ కానీ షుగర్ కానీ ఏ మెడికల్ డిజార్డర్ ఉన్నా కూడా ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనేది అవసరం. శృతి గారు, మీరు రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్ చేయించుకుని మీ బీపీ కంట్రోల్లో ఉందా, షుగర్ కంట్రోల్లో ఉందా, షుగర్ కంట్రోల్లో లేకపోతే ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. మీ ఇన్సులిన్ డోసేజెస్ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. హాస్పిటల్ అడ్మిషన్ అవసరం ఉంటుంది. సో కంటిన్యూస్ హాస్పిటల్ అడ్మిషన్ until your BP and sugar are normal. ఎన్ని వారాల గర్భం ఉందో చూసుకుని ఎంత త్వరగా అయితే అంత త్వరగా మిమ్మల్ని డెలివర్ చేసుకుంటే కానీ ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అన్నది కంట్రోల్లోకి రాదండి. గర్భిణులు 2వ నెలలో బరువు పెరుగుతారు. పగటి వేళ కూడా నిద్రమత్తు వేధిస్తూ ఉంటుంది. కాబట్టి ఉద్యోగినులు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. నిద్రమత్తుతో ఉన్నప్పుడు ఇంటికే పరిమితమైతే మంచిది. కొందరికి 2వ నెల నుంచే వికారం, వాంతులు మొదలవుతాయి. ఇలాంటప్పుడు ఎలాంటి ఆహారం తినాలనిపిస్తుందో దాన్నే తినాలి. ఇష్టం లేని పదార్థాలను బలవంతంగా తినాల్సిన అవసరం లేదు. అయితే పోషకాలన్నీ అందుతున్నాయో లేదో సరిచూసుకుంటూ ఉండాలి. డాక్టర్ గారు, కీర్తన ఇలా అడుగుతున్నారండి. మా పాప వయసు 22 సంవత్సరాలు. తనకి ఒకసారి కడుపులో బాగా నొప్పొస్తే డాక్టర్ని కలిశాము. తన ప్యాంక్రియాస్ చెడిపోయాయని డాక్టర్ చెప్పారు. కడుపులో గడ్డ కూడా ఉంటే మందులతో తగ్గించారు. ఇప్పుడు మా పాపకి షుగర్ కూడా ఉంది. ఇక పాప ఈ 2 సమస్యలను జీవితాంతం మందులు వాడాల్సిందేనా? ఈ పరిస్థితిలో తనకి పెళ్లి చేస్తే పిల్లలు పుడతారా? ఏవైనా సమస్యలు వస్తాయా అంటూ అడుగుతున్నారు. కీర్తన్ గారు, ఈ కండిషన్ని మనం క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటాము. ఈ ప్యాంక్రియాస్ అనేది ముఖ్యంగా ఏంటంటే బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని నార్మల్కి, కంట్రోల్కి తీసుకురావడం, అదేవిధంగా డైజెస్టివ్ జ్యూసెస్ని కూడా ఇది ఎంటీ చేస్తూ ఉంటుంది అనమాట. ప్యాంక్రియాటైటిస్ అటాక్స్ అనేది రిపీటెడ్గా రావటం వలన ఈ షుగర్కి సంబంధించింది ఏదైతే ఇన్సులిన్ ఉందో అది తయారవ్వకపోవటం మూలాన మీ పాపకి షుగర్ అనేది రావటం జరిగింది. సో ఇది లైఫ్ లాంగ్ ఉండే సమస్య అండి. ఇది ఫస్ట్ సైకలాజికల్గా మీ పాపని చాలా స్ట్రెంగ్థెన్ చేయాలి ఇది ఫేస్ చేయటానికి. ఎందుకంటే ఆ వయసులో రిపీటెడ్గా కడుపులో నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ఆ టైంలో వామిటింగ్ సెన్సేషన్ రావటం, సివియర్గా డీహైడ్రేషన్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఫస్ట్ మ్యారేజ్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఆపోజిట్ పర్సన్ పార్ట్నర్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ప్రాబ్లం అని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చెప్పి చేయడం అనేది మ్యారేజ్ ఇంపార్టెంట్. అండ్ షుగర్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది, డయాబెటీస్ అనేది. సో డయాబెటీస్ కంట్రోల్లో లేకపోతే ప్రాబ్లం, కానీ కంట్రోల్లో ఉన్నంత వరకు యూజువల్గా ప్రెగ్నెన్సీ పరంగా ఎటువంటి ప్రాబ్లం అనేది జరిగే అవకాశాలు తక్కువ అండి. ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ ప్యాంక్రియాటైటిస్ అనేది అగ్రవేట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అని అంటాము. సో ఆ అగ్రవేట్ అయినప్పుడు కనుక అది టీమ్ అప్రోచ్తో వెళ్ళాల్సి ఉంటుంది. అంటే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఆబ్స్టెటిషియన్ ఇవన్నీ కూడా కలిసి పనిచేయాల్సి వస్తూ ఉంటుంది. సో దీన్ని ఒక టెర్షరీ కేర్ సెంటర్లో కనుక మీరు టీమ్ అంతా ఉన్న ప్లేస్లో టెర్షరీ కేర్ సెంటర్లో మీ పాప డెలివరీ అనేది ప్లాన్ చేసుకుంటే మంచిదండి. డాక్టర్ గారు, వనజ ఇలా అడుగుతున్నారండి. నాకు పెళ్ళై 15 సంవత్సరాలు అవుతోంది. ఇంకా మాకు పిల్లలు లేరు. సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలి అనుకుంటున్నాం. అయితే నాకు గర్భసంచిలో తిత్తులు కూడా ఉన్నాయి. సరోగసీ ద్వారా పిల్లల్ని కనాలి అంటే నా అండమే కావాలా?
గర్భసంచి సమస్యలతో ఉన్న నేను ఈ విధానం ద్వారా పిల్లల్ని కనడానికి ఆస్కారం ఉంటుందా లేదా వేరే ఏదైనా మార్గం ఉందా? దయచేసి తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. వనజ గారు, మీ ఏజ్ ఒకటి తీసుకోవడం, అదేవిధంగా కొన్ని టెస్టుల ద్వారా ఓవేరియన్ రిజర్వ్ అంటాం, అంటే మీ అండాశయంలో అండంని రిలీజ్ చేసే కెపాసిటీ ఉందా లేదా అన్నది తెలుసుకోవటానికి కొన్ని టెస్టులు ఉంటాయండి. ఆ టెస్టుల ద్వారా మీ అండమే వాడచ్చా లేదా అన్నది చూసుకోవటం జరుగుతుంది. అది కాకుండా మీరు గర్భాశయంలో తిత్తులు ఉంటున్నారు అంటే ఫైబ్రాయిడ్స్ లాంటి కణితలు కానీ లేదా ఒకసారి సెప్టమ్ అనేది ఉంటుంది గర్భాశయంలో. సో ఈ సెప్టమ్ అనేది ఉంటే కనుక యూజువల్గా ఆపరేషన్ ద్వారా ఈ కణితలు కానీ లేదా సెప్టమ్ని కానీ తీసేసి ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయటం జరుగుతుంది. ఫస్ట్ అసలు మీరు 15 సంవత్సరాలు అయినాయి అన్నారు కానీ టెస్ట్ ట్యూబ్ బేబీకి ఇవి మీరు వెళ్ళినట్లుగా అనిపించట్లేదు. సో ఫస్ట్ మీరు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి మీ అండమే ఉపయోగపడుతుందా, మీ అండాశయం ఎట్లా ఉంది, అదేవిధంగా మీ గర్భసంచిలో కణితల్ని తీసే అవకాశం ఉందా ఏంటి చూసుకుని, అవి ఏమీ చెయ్యలేము అని అంటే సరగసి, కానీ సరగసి అనేది ఫస్ట్ స్టెప్ కాదండి. సో ఫస్ట్ మీ గర్భాశయం ద్వారా మీ అండం ద్వారా పిల్లలు కడిగే ఛాన్సెస్ ఉంటే కనుక ఫస్ట్ మీదే ట్రై చేయడం అనేది జరుగుతుంది. గర్భిణీలకు 3వ నెల ఎంతో కీలకం. ఈ నెలలో గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువ అనేది అపోహ. గర్భం దాల్చిన మహిళల్లో 10 నుంచి 15% మందికి గర్భస్రావం అవుతుంది. ఇందుకు ఎన్నో కారణాలు ఉంటాయి. క్రోమోజోముల్లో లోపాలు, గర్భాశయ ముఖద్వారం వదులుగా ఉండటం, పూర్వం గర్భస్రావాలు జరిగి ఉండటం, ఇతరత్ర అనారోగ్యాలు, ఇలా 3వ నెలలో గర్భస్రావానికి చాలా కారణాలుంటాయి. అలాగని ఎవరికో 3వ నెలలో గర్భస్రావం జరిగిందని మనకు అలా జరిగే అవకాశం ఉండొచ్చని అనుకోవటం పొరపాటు. అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు అబార్షన్ జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ బిడ్డలో లోపాలున్నాయని తెలిసినప్పుడు గర్భాన్ని కొనసాగించాలా లేక గర్భస్రావం చేయించుకోవాలా అనేది వైద్యులు మన ఇష్టానికే వదిలేస్తారు. ఇది నేటి జీవనరేఖ విమెన్స్ హెల్త్. మరో కార్యక్రమంలో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.